మంచిది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మనలను ప్రేమించి తన శ్రేష్టమైనటువంటి కృప దేవుడు మనకు అందరకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మహిమ చెప్దామా? హల్లెలూయా. మంచిది పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం, పేజీ నెంబరు 200. పాత నిబంధనలో పేజీ నెంబర్ 200. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. దేవుని మహిమ చెప్పండి. మరి పిల్లలారు జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఇశ్రాయేలీయులు మొర్రపెట్టగా యెహోవా వారిని రక్షించెను అని రాయబడ్డది. ఇశ్రాయేలీలు దేవునికి మొర్రపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశారట? దేవుడు ఇశ్రాయేలీలను రక్షించారు. పిల్లలారా, ఇశ్రాయేలీలు దేవునికి ఎందుకు మొరపెట్టారు? ఎప్పుడు మొరపెట్టారు? దేవుడు ఇశ్రాయేలీలను ఎందుకు రక్షించాడు? ఎలాంటి పరిస్థితులలో నుంచి దేవుడు ఇశ్రాయేలీలను రక్షించారు అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని మహిమ చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలీలు దేవునికి మొర్రపెట్టిరి. ఎప్పుడు మొరపెట్టారు? వారు ఎలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు? చదువుదాం, చూడండి. 7వ వచనం. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై చాలు చూడండి. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిని దోషులైరి. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఇశ్రాయేలీలు. అటువంటి ఇశ్రాయేలీలట దేవుని సన్నిధిని దోషులైరి. దోషులు అంటే తప్పు చేసిన వారు అని అర్థం. తప్పు చేసిన వారిని దోషి అని అంటారు. తప్పు చేయని వారిని నిర్దోషి అని అంటారు. ఇశ్రాయేలీలు దోషులయ్యారు అంటే వారు తప్పు చేశారు. ఇశ్రాయేలీలు పాపము చేశారు. ఏంటి వారు చేసిన పాపము? ఇశ్రాయేలు చేసినటువంటి ఆ దోషం ఏమిటి? 3 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇశ్రాయేలీలు చేసినటువంటి దోషం ఏమిటో 3 విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మొదటి విషయము 6వ వచనం చదువుదాం. పెరిజీలు, ఇవ్వీయులు, యెబూసీయులు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. పిల్లలారా వినండి. ఇశ్రాయేలు చేసినటువంటి మొదటి దోషము లేదా మొదటి తప్పు లేదా మొదటి పాపం, ఇశ్రాయేలు చేసినటువంటి మొదటి తప్పు ఏమిటా తప్పు అని అంటే తమ పిల్లలను
దేవుణ్ణి ఎరుగని అన్యులైన వారికి వివాహము చేసిరి. అది వారు చేసిన మొదటి తప్పు. ఏ ప్రజల మధ్య అయితే ఇశ్రాయేలీలు జీవించుచున్నారో, ఇశ్రాయేలీలు ఆ ప్రజలకు సంబంధించిన ప్రభువును ఎరుగనటువంటి, ప్రభువును ఇష్టపడనటువంటి, ప్రభువునందు విశ్వాసము లేనటువంటి, దేవునితో ఏ విధమైన సంబంధము లేనటువంటి అన్యజాతి ప్రజలకు తమ కుమార్తెలను వారి కుటుంబాలకు కోడలుగా పంపించి, ఆ అన్యజాతి కుటుంబాల్లో నుంచి కుమార్తెలను తమ ఇళ్లకు కోడలుగా తెచ్చుకొని ఏం చేశారట? దేవుని పిల్లలు తమ పిల్లలను అన్యుల కుటుంబాలకు వివాహము చేసిరి. అది వారు చేసినటువంటి మొదటి తప్పు. దేవుడు చాలా క్లియర్గా చెప్పారు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, హివ్వీయులు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించుటకు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలం చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. ఈ మాట గమనించి, నీవు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెనివ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను తెచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. చెప్పండి, 2 చేతుల పైకి చెప్పండి. దేవుడు ఇంత క్లియర్గా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలీలారా, మిమ్మలను ఏ ప్రాంతములో అయితే నేను పెట్టుచున్నానో ఆ ప్రాంతములో సంఖ్యకు కానీ బలమునకు కానీ మీకంటే ఎక్కువైనటువంటి ప్రజలు ఆ ప్రాంతములో ఉన్నారు. అయితే మీరు ప్రత్యేకించబడిన వారు గనక, ఆశీర్వదించబడిన వారు గనక, విమోచింపబడిన వారు గనుక మీరేం చేయాలో తెలుసా? ఆ అన్య సంబంధమైన ఆ ప్రజలతో, ఆ అన్యులతో మీరు ఏ విధమైనటువంటి సాంగత్యమో చేయకూడదు, వారిని కరుణింపకూడదు అంటూ ఏమన్నాడు? వారితో వియ్యమందకూడదు అన్నాడు. మీ బిడ్డను వారింటికి ఇవ్వద్దు, వారి బిడ్డను నీ ఇంటికి తెచ్చుకోవద్దు. ఇంత క్లియర్గా దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం, ఇశ్రాయేలు ఏం చేస్తున్నారట? తమ పిల్లలను అన్యుల కుటుంబాలకు ఇచ్చి, అన్యుల కుటుంబంలో ఉన్న పిల్లలను తమ ఇంటికి కోడలుగా తెచ్చుకుంటున్నారట. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రక్కన పెట్టేశారు, పెడచెవిని పెట్టేశారు. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నారో దానినే వారు చేయటం మొదలుపెట్టారు. అది వారు చేసినటువంటి మొదటి తప్పు, మొదటి పొరపాటు. పిల్లలారా, ఈ రోజుల్లో దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలు, మనం ఎవరు అనంటే విమోచింపబడిన వారం, అంతే కదా? అమూల్యమైన రక్తము చేత విమోచింపబడిన వారు, కడగబడిన వారు,
శుద్ధపరచబడిన వారు, దేవుని పిల్లలము అనేటటువంటి అధికారమును కలిగినటువంటి వారు మనం. అందుకే దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు మనకు చెప్పినటువంటి ఆ మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా దానిని అమలుపరచాలి. ఆనాడు ఇశ్రాయేలులకైనా, ఈనాడు దేవుని పిల్లలమని పిలువబడుచున్న మనకైనా నియమము, నిబంధన ఒకటే, రూల్ అనేది ఒకటే. ఇశ్రాయేలుకు ఒక రూలు, మనకు ఒక రూలు కాదు. ఇశ్రాయేలును విమోచించిన దేవుడే మనలను కూడా విమోచించిన దేవుడు. ఇశ్రాయేలు ఆరాధించిన దేవుడినే ఈరోజు మనము కూడా ఆరాధించుచున్నాం. అందుకని దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు ఏ నియమం చెప్పాడు, ఇది మనకు అదే నియమము వర్తిస్తుంది. ఈరోజు మనమైనా సరే మన కుటుంబాల్లో దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలకు వివాహములు చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన పిల్లలకు క్రైస్తవ వివాహములు మాత్రమే జరిగించాలి. అది కూడా యేసు ప్రభువును ఆరాధించుచున్న కుటుంబములో నుంచి, యేసు ప్రభునందు భక్తి కలిగిన ఆ కుటుంబాల్లో నుంచి పుట్టినటువంటి పిల్లలను మన పిల్లలకు భార్యగాను లేకపోతే భర్తగానో మనం స్వీకరించాలి. అది ప్రభు మనకు నేర్పించినటువంటి సత్యం. ఈ రోజుల్లో చాలామంది దేవుని పిల్లలైన వారు చాలామంది ఏం చేస్తున్నారనంటే, అవిశ్వాసిని పెండ్లి చేసుకుని, అవిశ్వాసిని, ప్రభుని ఎరగని వారిని, ప్రభు అంటే ఏమాత్రం కూడా నమ్మకం, విశ్వాసం లేనటువంటి అవిశ్వాసిని పెండ్లి చేసుకుని ఆ తర్వాత అంటారు, ఒక అవిశ్వాసిని దేవునిలోనికి నడిపిస్తామండి అని చాలామంది మాట్లాడుతున్నారు. చివరికి ఏమవుతుందో తెలుసా? కొంతకాలం గడిచేసరికి అవిశ్వాసిని విశ్వాసిగా మార్చడానికి బదులు ఈ విశ్వాసే అవిశ్వాసిగా మారిపోతున్నారు. ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చగలిగితే వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రభు కొరకు ఒక వ్యక్తిని, ఒక ఆత్మను సంపాదించగలిగితే నీ జీవితం ధన్యమైనట్టే. అది చాలా అద్భుతమైనటువంటి సంగతే. కానీ ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి, చాలామంది వివాహాల దగ్గరికి వచ్చేసరికి భక్తిని పక్కన పెడేస్తున్నారు, విశ్వాసాన్ని పక్కన పెడేస్తున్నారు, దేవుని పక్కన పెడేస్తున్నారు, బైబిల్ పక్కన పెడేస్తున్నారు. ఏం చేస్తున్నారు అని అంటే, లోకస్తులతో కలిసిపోతున్నారు. లోకస్తులతో కలిసి సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. జాగ్రత్త. ఖచ్చితంగా అలాంటి ప్రయత్నము, అలాంటి పని అది మన జీవితాలకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు ఒక దోషముగా నిలవబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మహాజ్ఞాని అని చెప్పబడినటువంటి సొలొమోను మహారాజు ఉన్నాడు. మహాజ్ఞాని సొలొమోను మహారాజు దేవుని చేత ఎన్నుకోబడినవాడు. ఆ దినాలలో రాజుల కాలంలో అనేక మంది స్త్రీలను పెండ్లి చేసుకునే ఒక పద్ధతి ఉండేది రాజుల దినములలో. సొలొమోను రాజు కూడా అనేక మంది స్త్రీలను పెండ్లి చేసుకున్నాడు. అందులో దేవుని నమ్మిన వారు ఉన్నారు, కానీ ఎక్కువ శాతము ప్రభువును ఎరగని వారే అతని భార్యలుగా ఉన్నారు. వాక్యం ఏముంటుందో తెలుసా? రాజుల గ్రంథము 1 రాజులు 11వ అధ్యాయం 3-4 వచనాలు చదివినట్లయితే, అతనికి అతనికి భార్యలు కలిగి ఉండెను. అతని భార్యలు అతని హృదయమును ఏం చేశారట? త్రిప్పివేసిరి. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును
ఏటట ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతడు దావీదు వాళ్ళ యథార్థతను కోల్పోయాడు. ఏం చేశాడట? అతని భార్యలు అతని హృదయాన్ని విగ్రహాల వైపు తిప్పేశారట. అనుకున్నాడు, నేను మహాజ్ఞానిని కదా, నా జ్ఞానంతో వాళ్ళందరినీ కూడా ప్రభువులను నడిపించేస్తాను అనుకున్నాడు. మహాజ్ఞానికే సాధ్యము కాలేదండి, సాధ్యము కాలేదు. ఏమండి? ప్రభువులోనికి నడిపిస్తాను అని ప్రగల్భాలు పలికినటువంటి మహాజ్ఞాని సొలొమోను చివరికి ఏమైపోయాడా? విగ్రహారాధికుడు అయిపోయాడు. ఎవరు కారణం? భార్యలే. అందుకే పిల్లల వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఇంకొక వ్యక్తిని గురించి కూడా రాయబడ్డది. అతను మహాబలవంతుడు, ఒంటి చేత్తో 1000 మందిని చంపిన బలవంతుడు సంసోను. దేవుని సెలవు చేత పుట్టినవాడు, దేవుని వాగ్దానం చేత పుట్టినవాడు సంసోను యొక్క తల్లికి దేవుడు ప్రత్యక్షమై వాగ్దానం చేసి దేవుని చేత అనుగ్రహించబడి పుట్టినవాడు సంసోను. కానీ అంత బలవంతుడైన సంసోను కూడా తన వివాహ వయసు వచ్చేసరికి ఒకరోజున వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పాడు. ఏమన్నా తెలుసా? వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తున్నాడు, అమ్మ నాన్న వినండి, నేను ఆ ఫిలిష్తీయుల కుటుంబాల్లో ఒక అమ్మాయిని చూశాను. ఎవరమ్మాయట? ఫిలిష్తీయులు విగ్రహారాధికులు. ఆ కుటుంబంలో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. ఆ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అమ్మా నాన్నతో. అమ్మా నాన్న అన్నారట, ఎరా మన కుటుంబంలో పిల్లలు లేరా? ఇశ్రాయేలులో పిల్లలు లేరా? ఇశ్రాయేల్లో బోలెడు మంది పిల్లల్ని పెట్టుకుని నువ్వేంట్రా ఆ ఫిలిష్తీయుల కుమార్తెను కావాలంటావు అని అడిగారు తల్లిదండ్రులు. సంసోను అంటాడు, నాకు అవన్నీ అనవసరం, ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయిని నేను చేసుకుంటాను. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి, నాకు పెళ్ళి కుదిర్చండి అని చెప్పాను అన్నాడు. చివరికి వివాహం చేశారు. చివరికి వచ్చేసరికి ఏమని తెలుసా? ఆ ఫిలిష్తీయుల చేతుల్లో, ఏ ఫిలిష్తీయుల కుమార్తెనైతే సంసోను వివాహం చేసుకున్నాడో ఆ ఫిలిష్తీయుల చేతుల్లో సంసోను బందీ అయి తన 2 కండ్లు పీకివేయబడిన వాడై చెరసాలలో తిరగలి విసురువాడుగా మారిపోయి ఫైనల్గా దేవుడు తనకిచ్చిన అభిషేకం అంతటిని కోల్పోయి ఏమండి ఒక దరిద్రపు మరణాన్ని పొందుకున్నాడు సంసోను. దేన్ని బట్టి? దేవుని చిత్తానికి, దేవుని నిర్ణయానికి వ్యతిరేకముగా ప్రవర్తించుటను బట్టియే దేవుడు చాలా క్లియర్ కట్గా చెప్పాడు, మీరు అన్యులతో వియ్యమందవద్దు అని చెప్పాడు. కానీ సొలొమోను మహారాజ్ జీవితంలో అయినా సంసోను జీవితంలో అయినా ఏమైంది? అన్యులతో సంబంధాలు పెట్టుకొని అన్యులతో వియ్యమంది అన్యుల పిల్లల వారి జీవితాల్లోనికి, వారి కుటుంబాల్లోనికి జీవిత భాగస్వాములుగా స్వీకరించి చివరికి వీరు దేవునికి దూరం అయిపోయి పిల్లలారా. అందుకే ప్రభు సెలవిస్తూ ఉంటున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? విశ్వాసిగా ఉండు, అది నీకు ఆశీర్వాదం. ఒక విశ్వాసిగా దేవునికి ఏం చెప్పినది విను, దాన్ని పాటించు, దాని ప్రకారం జీవించు, అది నీకు ఆశీర్వాదం. అంతేగాని వివాహాల దగ్గరికి వచ్చేసరికి నీ విశ్వాసాన్ని పక్కన పెట్టి, నీ భక్తిని పక్కన పెట్టి, ఆత్మీయతను పక్కన పెట్టి, దేవుడిచ్చిన మాటను పక్కన పెట్టి, బైబిల్ను పక్కన పెట్టి,
దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, ఏమండి, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఒకవేళ నీవు ముందుకు వెళితే ఖచ్చితంగా అది నీకు చాలా సమస్యలను, అనర్థములను తీసుకుని వస్తుంది. ఒకప్పుడండి ఆదాముకు ఆపరేషన్ చేసి ప్రక్కటెముకను తీసి అవ్వగా నిర్మించి ఆదాము ముందు నిలబెట్టి దేవుడు అన్నాడు ఆదాముతో, ఆదామా ఇదిగో నీ భార్య అన్నాడు. ఇదిగో నీ భార్య అని దేవుడు ఆదాముకు అవ్వను చూపించాడు. కానీ నేటి దినాలలో ఇదిగో నా భార్య అని ప్రేమించిన అమ్మాయిని దేవునికి చూపిస్తున్నారు నేటి ఆదాములు ఏం చేస్తున్నారు? ఇదిగో నా దేవుడు చూపించే వరకు ఆగటం లేదు. ఇదిగో నా భార్య అని చెప్పి ఏం చేస్తున్నారట? ప్రేమించిన అమ్మాయిని దేవుని ముందు నిలబెట్టి, దేవుడా ఇదిగో నా భార్య అని చూపిస్తున్నారట. మారిపోతుంది కదా పరిస్థితులు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. పరిస్థితులు మారినా నువ్వు మారకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు పూజించే దేవుడు మార్పు లేని దేవుడు. గట్టిగా 2 చేతుల పైకి చెప్పండి. పిల్లలారా, ఆ రోజున ఇశ్రాయేలీయులు దోషులయ్యారట. ఎందుకు వారు దోషులయ్యారు అని అంటే, మొదటి కారణం వివాహములలో తప్పుడు నిర్ణయాలు. ఏమండి, అన్యులతో వియ్యమందవద్దని ప్రభు చెప్తే ఏం చేశారు? వాళ్ళు దేవుని మాటను పక్కన పెట్టేసి అన్యులతో వియ్యమందారు. అన్యుల కుటుంబాలకు వారి పిల్లలను పంపించారు. వారి కుటుంబాల్లోనికి అన్యుల పిల్లలను కోడలుగా, అల్లులుగా తెచ్చుకున్నారు. అది ఇశ్రాయేలు చేసినటువంటి మొదటి తప్పు. రెండవ తప్పు 6వ వచనంలోనే చివరి మాటగా రాయబడ్డది. 6వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం, అది మూసేయొద్దు, 6వ వచనం చివరి మాట. వారి దేవతలను పూజించుచూ వచ్చిరి. రెండవ తప్పిదం ఏంటనంటే విగ్రహారాధన చేయుచూ వచ్చిరి. ఎవరు వారు? ఇశ్రాయేలీయులు. దేవుని చేత విమోచింపబడిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. కానీ ఏం చేస్తున్నారట? వారు విగ్రహములను పూజించడం మొదలుపెట్టారట. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడండి ఇశ్రాయేలీయులతో. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 4 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి తీసుకుని రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ యందే కానీ దేని రూపమును విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపను కూడదు. ఎంత అద్భుతంగా చెప్పాడు ప్రభు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప ఇంకొక దేవునికి ఉండకూడదు అన్నాడు. ఎందుకని? నిన్ను విడిపించింది నేను, నిన్ను రక్షించింది నేను, నిన్ను నడిపించింది నేను, ఈ వాగ్దాన భూమిని నీకు అనుగ్రహించింది నేను. అందువలన నీవు బ్రతుకు కాలమంతయో నీవు నన్ను మాత్రమే ఆరాధించాలి, పూజించాలి. పైన ఆకాశమందు కానీ, భూమి కింద కానీ, నీళ్ళ యందు కానీ దేని రూపమును చేసుకొనవద్దు, సాగిల పడొద్దు, పూజించకూడదు, జాగ్రత్త, అది నీకు శాపము అని ప్రభు చాలా క్లియర్గా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఇంకో మాట చదువుతాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, 8వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన యెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేను సాక్ష్యము పలికి ఉన్నాను.
యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు నీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించుదురు. చెప్పండి, దేవుడు మేము చెప్పండి. 2 మాటలు క్లియర్గా దేవుడు చెప్పాడు అక్కడ. 19వ వచనంలో ప్రభు ఏమన్నారు? మీరు ఇతర దేవతలను పూజించిన ఎడల నిశ్చయముగా నశించిపోవుదురు అన్నాడు. మొదటి మాట, నీవు గనక ఇతర దేవతలను పూజించిన ఎడల ఏమవుతావు? నువ్వు నిశ్చయముగా ఖచ్చితంగా నువ్వు నశించిపోవుదు అన్నాడు. 20వ వచనం 2వ మాట అన్నాడు, వారు నా మాట వినలేనట్టుగా నీవు కూడా నా మాట వినకపోయిన ఎడల మీరును వారి వలనే. ఖచ్చితంగా ప్రభు చెప్తున్నారు, నువ్వు నా మాట వింటే నీకు ఆశీర్వాదం, నా మాట వినకపోతే నీకు నష్టము, నీకు కష్టము అని ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏ రకమైన విగ్రహారాధన కూడా నీవు చేయకూడదు. చాలా విషయాలు ప్రభు చెప్పారు. ఏమండి? విగ్రహారాధన చేయొద్దన్నాడు, విగ్రహారాధన చేసే చోటికి వెళ్ళొద్దన్నాడు. అది ఏ చోటైనా సరే కానివ్వండి, విగ్రహారాధన జరుగుతున్న ఆ చోటికి వెళ్ళొద్దన్నాడు. 3వది, వాటి పేరు కూడా నీ నోటిలో నుంచి పలకకూడదు అని చెప్పాడు. ఆ పూజించేటటువంటి ఏదైనా సరే ఆ పేరు కూడా నీ నోట్లో నుంచి పలకకూడదు అన్నాడు. 4వది ఏమన్నాడంటే, వాటికి అర్పించినది నీవు తినకూడదని చెప్పాడు. దేనిని పూజించకూడదు, వాటి దగ్గరికి వెళ్ళకూడదు, వాటి పేరు ఎత్తకూడదు, వాటికి అర్పించిన తినకూడదు. ఇంత క్లియర్గా దేవుడు విగ్రహారాధన గురించి ఆయన మనకు నేర్పించాడు. అందుకే పిల్లలారా మనం నేర్చుకోవాలి. మన జీవితాల్లో ఈ విగ్రహారాధన సంబంధమైన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలకు కూడా జాగ్రత్త నేర్పించాలి. దేని మేము చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు చేసిన 2వ తప్పిదం ఏమిటనంటే విగ్రహములను పూజించిరి. అది ఏ విగ్రహమైనా సరే కావచ్చు. దేవుని బిడ్డలారా, విగ్రహమును పూజించుట దేవునికి హేయము అన్నాడు. విగ్రహం పూజించుట దేవునికి హేయం, దేవునికి అసహ్యమైనది మన జీవితంలో ఉండకూడదు. పిలిచారని, తప్పదని, మొహమాటానికో, ఏదో ఒక కారణం ఏదో ఒక దానికో అని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి దాంట్లో నువ్వు పాలు పంపులు పొందితే, జస్ట్ అక్కడ నువ్వు నిలవబడితే చాలట. ఏమవుతుందో తెలుసా? ఖచ్చితంగా నీ జీవితంలో చాలా బాధను, వేదనను, నష్టాన్ని, కష్టాన్ని నువ్వు చూడవలసి వస్తుంది. నువ్వు చాలా క్లియర్గా చెప్పు, నేను వాటి దరిదాపులకు నేను రాకూడదు, ఇది నేను రాకూడదు, ఇది నా దేవుడు నాకు నేర్పించాడు అని నువ్వు చెప్పగలిగిన రోజున, దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పగలిగిన రోజున ఇక నీ మీద ఎవ్వరూ బలవంతమో చెయ్యరు. ఒక్కసారి నువ్వు బెండ్ అయ్యావు అనుకో, ఒక్కసారి నువ్వు అడుగు పెట్టావు అనుకో, ఒక్కసారి నువ్వు వెళ్ళావు అనుకో, ఇక 2వసారి, 3వసారి, 4వసారి, 10వసారి, 20వసారి, ఇంకా తర్వాత ఏమవుతుంది? ప్రతిసారి నువ్వు వెళ్ళక తప్పదు. ఒకవేళ వెళ్ళలేదనుకో, మొన్న వచ్చావు కదా, వాళ్ళకు వచ్చావు కదా, వీళ్ళకు వచ్చావు కదా, మాకైతే రావా నువ్వు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో రకాల ఒత్తిడి నీ మీద పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, ప్రభు చాలా క్లియర్గా చెప్పారు, వాటిలో ఏ విధముగా మీరు పాలు పంపులు విగ్రహములకు దూరముగా పారిపోవుడి అని చెప్పాడు ఆయన. దూరంగా ఉండాలి, వాటితో దరిదాపులోకి వద్దు. వాటిని దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి ఆ ఆలోచన విధానమో మన మనసులోనికి రానియ్యవద్దు. ఎందుకని? అది మనకి శాపము, అది మనకు చాలా నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. సో ఇశ్రాయేలు చేసిన 2వ తప్పిదం ఏంటంటే వారు విగ్రహములను పూజించారు. 3వ తప్పిదం ఇందా మనం చదువుకున్న 7వ వచనంలో రాయబడి ఉంది,
తమ దేవుడైన యెహోవాను మరచి. ఇశ్రాయేలు ఏం చేశారట? విగ్రహారాధనలో పడిపోయి దేవుణ్ణే మర్చిపోయారటండి. ఎంత ఘోరమైన పాపం అండి అది. విగ్రహార్థం జోలికి వెళ్ళొద్దని దేవుడు క్లియర్గా చెప్పిన దాని జోలికి వెళ్ళి చివరికి ఏం చేశారు? తమను విడిపించిన, రక్షించిన, నడిపించిన, శ్రేష్టమైనటువంటి వాగ్దాన భూమిని వారికి అనుగ్రహించిన, అనుక్షణము వారితో ఉంటూ, వారి కాపలా కాస్తూ, వారికి తోడుగా ఉండి, వారి అవసరతలు తీరుస్తూ, ఇశ్రాయేలుకు ఎంతగానో సహాయము చేస్తున్నటువంటి దేవుడిని మర్చిపోయారట. ఏమైపోయారట? దేవుడిని మర్చిపోయారటండి. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో సెలవిస్తుంది. 137వ కీర్తన, 137వ కీర్తన 5వ వచనం చదువుదాం. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచును గాక. ఏమండి? నేను నిన్ను మరచిన ఎడల, నీవు గనక నీ దేవుణ్ణి మరచిన ఎడల, నీవు గనక నీ దేవుణ్ణి విడిచిన ఎడల, వాక్యం అంటుంది, నేను గనక నిన్ను మరచిన నా కుడి చెయ్యి నా నేర్పును. నేర్పును అంటే నేను చేసే పని, నువ్వు చేసే పని ఏమైపోతావట? మర్చిపోతావు. ఏమండి? మర్చిపోతావు. గజనీలాగా మారిపోతావు. ఏమవుద్ది? ఏం గుర్తుండదు. తలకు బలమైన దెబ్బ తగిలింది అనుకోండి, ఏమవుతుంది? ఎదురుకుంటా భార్య ఉన్నా, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అవునా? ఎదురుకుంటా భర్త ఉన్నా ఏమని అడుగుతాడు? ఎవరు నువ్వు? పిల్లలు ఎదురుగా నిలబడినా వీళ్ళెవరో. ఏమైపోయారు? తలకు దెబ్బ తగిలి గతాన్ని మర్చిపోయారు. ఎవరేంటో మర్చిపోయారు. అవునా? ఎవరేంటో మర్చిపోయారు. ఆ మాట విన్నప్పుడు ఎవరు నువ్వు అని అన్నారు అనుకో, భర్త కానీ భార్య కానీ, లేకపోతే పిల్లలు కానీ మాట విన్నారు, ఎంత బాధ కలిగిద్దండి. లోపల ఎంత ఏడుస్తారు, ఎంత కుమ్ములిపోతారు. దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, ఎవరైనా సరేనట దేవుణ్ణి మరచని ఎడల అటు వారి జీవితం ఎలా ఉంటుందట? తన నేర్పును మరచిన వాళ్ళు. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పని నువ్వు మర్చిపోయావు అనుకో, ఆ పని నువ్వు మర్చిపోయావు. ఒక వ్యక్తి తాపి పని చేస్తున్నాడు, తాపి పని చేయడం మర్చిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆ పనిలోనికి వెళ్ళి ఇక ఏమి చేయలేడు అక్కడ. ఇప్పుడు నేను నిలబడ్డాను ఇక్కడ, నా పని వాక్యం చెప్పండి. నా పని నేను వాక్యం చెప్పాలి. వాక్యం వినడానికి మీరు అందరూ వచ్చారు. ఇప్పుడు నేను వాక్యం చెప్పడం మర్చిపోయాను అనుకో, ఇక నిలబడ్డాను, అరగంట నిలబడ్డాను, గంట నిలబడ్డాను, నా నోట్లోంచి ఒక్క మాట కూడా వస్తలేదు, మర్చిపోయాను అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏమండి? ఒక వారం చూస్తావు, 2 వారాలు చూస్తావు, లేదా 3వ వారం కూడా చూస్తావు. తర్వాత ఏం చేస్తావు? సర్దేసుకుంటావు. అవునా? నా పని ఏంటి? వాక్యం చెప్పాలి నేను. నీ పని ఏంటి? నువ్వేదైతే పని ఆ పని నువ్వు చెయ్యాలి. నువ్వేదైతే పని ఆ పని నువ్వు చెయ్యాలి. నువ్వు వినాలి. వినటం నీ పని. వినటం మర్చిపోతే ఇక నువ్వు దిక్కులు చూస్తూ ఉంటావు. వంట చేయడం మర్చిపోతే, ఇంట్లో నువ్వు వంట చేయాలి, వంట చేయడం మర్చిపోతే ఏమన్నా ఇంట్లో వాళ్ళకి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని రోజులు హోటల్ నుంచి తెచ్చుకుంటారు? అవునా? ఏదైతే మనం చేస్తున్నామో ఆ పనిని మనం మర్చిపోతే దాని వలన కలిగే అనర్థాలు చాలా ఉంటాయి. చాలా ఇబ్బందులు పడాలి, చాలా కష్టాలు పడాలి, చాలా మాటలు పడాలి, అవమానాలు పడాలి. రావాల్సిన ఇన్కమ్ మనకు రాదు కదా. ఈరోజున ప్రభువు చెప్తూ ఉన్నారు, దేవుని మరచిన వారి గతి ఎలా ఉంటుందట? తన నేర్పును మరచిన వాళ్ళ మారిపోతారట. మారిపోతారు. పిల్లలారా, అద్భుతమైన మాట చెప్పనా మీకు? 115వ కీర్తన, 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. 2 చేతులు పైకి చెప్పండి గట్టిగా. యెహోవా మమ్మను మరిచిపోలేదు. ఎంత అద్భుతం అండి.
చాలాసార్లు మనం దేవుని మర్చిపోతున్నామండి. చాలాసార్లు ఏం చేస్తున్నాం? దేవుని మర్చిపోతున్నాం. చాలాసార్లు ప్రార్థన చేయడం మానేస్తున్నాం. ప్రార్థన ఎందుకు మానేస్తావు? దేవుని మర్చిపోయావు కనుక. వాక్యం చూడడం మానేస్తున్నాం, దేవుని మర్చిపోయావు కనుక. ఏమండి? చాలాసార్లు దేవుని సన్నిధి దూరం అయిపోతున్నాం. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం చేయవలసిన పని దేవుని విషయంలో నమ్మకంగా ఉండలేకపోతున్నాం, యథార్థంగా ఉండలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? దేవుని నీవు మర్చిపోవటను బట్టియే. దేవుడు గనక నీ జ్ఞాపకములో ఉన్నట్లయితే ఒక్క క్షణము కూడా ఏమండి నీవు ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండలేవు. ప్రభు అన్నారు, చూడు నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను అన్నాడు. నన్నైనా నిన్నైనా ప్రభు ఎక్కడ చెక్కున్నారట? తన అరచేతిలో చెక్కున్నారట. మన ముఖరూపము దేవుని అరచేతిలో దేవుని కంటికి కనబడుతుంది. ఈ అరచేతిలో ఎందుకు చెక్కుకున్నాడు అని అంటే, ఈ అరచేతికిని ఈ కన్నులకును ఒక సంబంధం ఉంటుంది. రోజులో కొన్ని వేల సార్లు ఈ కన్నులు మన అరచేతులను చూస్తాయి. అది మనం గమనించలేం. కానీ రోజులో కొన్ని వేల సార్లు నీ కన్నులు నీ అరచేతులను చూస్తాయి. ఇప్పుడు దేవుని అరచేతిలో నీ ముఖరూపము కనబడుతూ ఉన్నప్పుడు దేవుని కన్నులు దేవుని యొక్క అరచేతులను చూస్తున్న ప్రతిసారి ఆ అరచేతుల్లో నీ ముఖరూపము దేవుని కంటికి కనబడుచున్నది. ఆమె చెప్పండి గట్టిగా. మరి నిన్ను ఒక్క క్షణము కూడా మర్చిపోకూడదని దేవుడు ఏం చేశాడు? నిన్ను తన అరచేతిలో చెక్కేసుకున్నాడు. రోజులో కొన్ని వేల సార్లు దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ రూపాన్ని చూస్తున్నాడు. నిన్ను చూసిన ప్రతిసారి దేవునికి నీ గురించిన జ్ఞాపకాలు కనబడుతూ ఉన్నాయి. నీకేదైనా మేలు చేయాలని, నీకేదైనా ఉపకారం చేయాలని, నీ అవసరతలు తీర్చాలని, నీ కష్టంలో నీకు తోడుగా ఉండాలని, నీ కన్నీటిని తొడవాలని, నీ ఒంటరితనంలో నీ ప్రక్కన నిలబడాలని, నీ శ్రమలో నీ అవమానాలలో నిన్ను ధైర్యపరచాలని, ఇలాగున ప్రతిసారి నీకు సంబంధించిన ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు సహాయము చేయాలి, నిన్ను బలపరచాలి అనేటటువంటి ఆలోచన నీ ముఖ రూపమును దేవుడు తన అరచేతిలో చూసిన ప్రతి పర్యాయము దేవునికి అనిపిస్తూనే ఉంది. ఎంత అద్భుతమైన ప్రేమ తెలుసా దేవునికి నీ మీద ఎంత అద్భుతమైన ప్రేమ అది. అందుకే పిల్లలారా వాక్యం చెప్తుంది, యెహోవా మమ్మను మరచిపోలేదు. దేవునిని మర్చిపోయిన వాడు కాదు. చాలాసార్లు మనం మర్చిపోతున్నా, దేవుడు మనం మర్చిపోలేదు. మీకు మాట చెప్పనా? దేవుడు కనుక ఒక్క క్షణం మనం మర్చిపోతే చాలండి. ఎంతసేపు? ఒక్క క్షణం, జస్ట్ రెప్పపాటు సమయం. దేవుడు కనుక నిన్ను కానీ మర్చిపోయి అనుకోండి, ఏమవుతుందో తెలుసా? మట్టిలో మట్టిగా కలిసిపోతాం. కానీ ఆ ఒక్క క్షణం కూడా దేవుడు మనం మర్చిపోకుండా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అనే వాగ్దానం మన పట్ల నెరవేరుస్తూ, ఆయన మనం మర్చిపోకుండా మనలను జ్ఞాపకం చేసుకొనుచు దేవుడు ఉంటుంటే మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు దేవుని మర్చిపోతున్నాం. ఏం చేస్తాం? చాలాసార్లు దేవుని మర్చిపోతున్నాం. దేవుని సంబంధమైన కార్యాలు మర్చిపోతున్నాం. ప్రార్థన, వాక్యము, సహవాసము, ఆత్మీయత, యథార్థత, నిజాయితీ, పరిశుద్ధత, ఇలాంటివి ఎన్నో విషయాలు మనం మర్చిపోతున్నాం. దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నాం. వాక్యానుసారంగా జీవించాలి అనేటటువంటి ఆలోచన మర్చిపోతున్నాం. దేవునికి ఇవ్వాలి అనే ఆలోచన మర్చిపోతున్నాం. దేవునికి ఇవ్వాలి అన్న సంగతిని కూడా మర్చిపోతున్నాం. చాలాసార్లు మర్చిపోతున్నాం. మర్చిపోయి ఏం చేస్తున్నామంటే దాన్ని కూడా ఏమండి మన అవసరతలకే వాడేసుకుంటున్నాం. దేవుని సొమ్మును కూడా మన అవసరతలకే వాడేసుకుంటున్నాం. దేవునికి సంబంధించిన దాన్ని మన స్వార్థానికే వాడేసుకుంటున్నాం. జాగ్రత్త, చాలా శాపం. ప్రభు అన్నారు, దేవునిది దేవునికి ఇవ్వండి, అది నీకు ఆశీర్వాదం.
అది మానేసి ఏమంటే నువ్వు మర్చిపోయి, దేవుని పిల్లలారా జాగ్రత్త, ఇశ్రాయేలు అట యెహోవాను మర్చిపోయారట. ఎందుకు మర్చిపోయారు వాళ్ళు? విగ్రహార్థన పడిపోయారు, లోకంలో పడిపోయారు, పనుల్లో పడిపోయారు, వ్యాపారంలో పడిపోయారు, ఉద్యోగాల్లో పడిపోయారు. ఏమండి, వారికి సంబంధించిన రకరకాల చెడు ఆలోచనలో పడిపోయి ఫైనల్గా ఏమైపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు చేసిన మొదటి తప్పిదం ఏంటంటే వారు తమ పిల్లలను అన్యులకు ఇచ్చి వివాహం చేయడం. రెండవది ఏంటంటే విగ్రహములను పూజించడం. అసలు వాడు పేరే ఎత్తొద్దు అన్నాడు. వాడు దూరంగా ఉండమని దేవుడు చెప్తుంటే ఏం చేస్తున్నాడు? ఏకంగా వెళ్ళిపోయి సాగిలపడిపోతున్నారట. మూడవది దేవుణ్ణే మర్చిపోయారట. తమ్మును పుట్టించిన, చెప్పండి, దేవుణ్ణే వారు మర్చిపోయారట. తమ్మును పుట్టించిన దేవుణ్ణే మర్చిపోయారటండి ఇశ్రాయేలులో. ఎంత భయంకరమండి, ఎంత ఘోరమండి. తమ్మును పుట్టించిన దేవుని మర్చిపోయారు, తమను రక్షించిన దేవుని మర్చిపోయారు, తమను విమోచించిన దేవుణ్ణి మర్చిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. పిల్లలారా, ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉండకూడదు. దేవుడు మనలో ఏ ఒక్కరికి దూరముగా ఉండువాడు కాదు. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు సమీపముగా ఉన్న దేవుడైనా, ఏ దేవుడైనా సమీపముగా ఉన్న దేవుడైనా. అందుకని ఏ ఒక్కరు కూడా దేవునికి దూరంగా ఉండకూడదు, దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు, భక్తికి, ఆత్మీయతకు, సహవాసానికి దూరముగా ఉండకూడదు. అనుక్షణం నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి ఎంత దగ్గరగా ఉంటావో అంత ఎక్కువ ప్రతిఫలమో దేవుని నుండి నీవు పొందుకోగలుగుతావు. దేవుని మహిమ చెప్పండి గట్టిగా. దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు, ఆయన చెప్పిన మాట మర్చిపోకూడదు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మర్చిపోకూడదు. ఇంకో విషయం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవకుని మర్చిపోకూడదు. ఏమండి, సేవకుడు అనుక్షణము నీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు, అనుక్షణం నీ కొరకు ఆలోచిస్తూ ఉంటాడు, అనుక్షణం నీ కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. సేవకుడు అనుక్షణము నీ కోసం పరితపిస్తూ ఉంటాడు. అందుకే నీ జీవితంలో ఎప్పుడు కూడా సేవకుని నీవు మర్చిపోకూడదు. ఆయన అంటారు, ప్రభు అంటారు, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి మీ సేవకుని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అంటాడు. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? అనుక్షణం నువ్వు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? నీ సేవకుని జ్ఞాపకం చేసుకోవాలి. అనునిత్యము నువ్వు ఎలాంటి పనిలో ఉన్నా, ఎక్కడున్నా సరే అనునిత్యం నువ్వేం చేయాలి? నీ సేవకుని జ్ఞాపకం చేసుకోవాలి, నీ సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. అది నీ బాధ్యత. దేవుడు నీకు ఇచ్చిన ఆ సమస్తములో నుంచి, దేవుని బిడ్డలారా, పరిచర్య కొరకు దేవుడు నియమించిన భాగం దేవుని మందిరం తీసుకుని వస్తూ ఉండాలి. అది నీ బాధ్యత. దేవుడిచ్చిన మాట మర్చిపోకూడదు, దేవుని ఆజ్ఞను మర్చిపోకూడదు, దేవుని వాక్యమును మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అలాగుని దేవుని మర్చిపోవటాన్ని బట్టియే ఏం జరిగిందో తెలుసా? చదవండి 8వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద మండగా ఆయన అరమ్నా హరాయిము యొక్క రాజు అయినటువంటి కూషనిషాతాయిము చేతులకు దాసులగుటకి వారిని అమ్మివేశాను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరాలు దాసులుగా ఉండిరి. పిల్లలారు గమనించండి, ఇశ్రాయేలీయులట దేవునికి మొరపెడుతున్నారట. ఎందుకు మొరపెడుతున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెడుతున్నారు అనంటే, ఇశ్రాయేలీయులు దేవునికి దోషులైపోయారు. ఏం చేసి దోషులయ్యారు? వారు చేసిన తప్పేంటి అనంటే, వివాహాల్లో తప్పు చేస్తారు, తర్వాత భక్తి విషయంలో తప్పు చేస్తారు, మూడవది దేవుణ్ణి మరిచిపోయి వారు దేవునికి దూరం అయిపోయారు. అందువల్ల ఇప్పుడు ఏమైందనంటే, దేవుని యొక్క కోపము ఇశ్రాయేలుల మీదకి దిగొచ్చింది. అక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. ఒకటి, ఇశ్రాయేలుల మీద దేవుని కోపము మండెను రాయబడ్డది. దేవుని కోపము మండెను.
ప్రభు అన్నారు, నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన దేవుడు అని చెప్పాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ దేవుడు అంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు. నువ్వు తప్పిదము చేసిన ఎడల 3-4 తరముల వరకు శిక్షించగలిగిన శక్తిమంతుడు. అదే నువ్వు దేవుని ప్రేమించావనుకోండి, 1000 తరముల వరకు కరుణించు దేవుడై ఉన్నాడు. 2 చేతుల పైకి చెప్పండి. రోషము కలిగిన దేవుడాయన. ఇశ్రాయేలీలు అరణ్యంలో పడి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు ఒక చోటుకు వచ్చిన తర్వాత అంటే ఇశ్రాయేలీలు దేవుని మీద సనగటం మొదలెట్టారట. దేవుని మీద సనగటం మొదలెడితే వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుని కోపము ఇశ్రాయేలు మీదకి రగులు కొన్నెను రాయబడ్డది. ఏమండి, ఇశ్రాయేలు ఏం చేశారట? దేవుని మీద సనుక్కున్నారట. సనుక్కుంటే అది దేవుని దృష్టికి వినపడ్డది, అసహ్యముగా అనిపించింది. అప్పుడు దేవుని యొక్క కోపం వారి మీద దిగొచ్చినప్పుడట, ఇశ్రాయేలు ఉన్న ఆ సమాజంలో ఒక మూల అగ్ని రగులుకుందటండి. ఆ అగ్ని ఏం చేస్తుందో తెలుసా? కనిపించిన ప్రతి మనిషిని, కనిపించిన ప్రతి వస్తువుని, కనిపించిన ప్రతి పశువుని కాల్చుకుంటూ వచ్చేస్తుంది. ఇశ్రాయేలు అందరూ పరిగెత్తుకొని మోషే దగ్గరికి వచ్చి, అయ్యా తప్పైపోయింది అయ్యా, దేవుని బ్రతిమలాడుకోండి అయ్యా, ఈ అగ్నిని ఆర్పించండి అయ్యా అని ప్రార్థన చేస్తే, మొరపెడితే దేవుడు మరలా వారిని కనికరించెనని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాశాడండి. 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆయన నిత్యము కోపించిన నిరంతరము కోపమును చూపునా అని నీవు అనుకొనినను, నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. ప్రజలు అనుకుంటున్నారట, దేవుడు నిత్యము కోపించిన, ఆయన నిరంతరమును కోపము చూపున, దేవుడు జాలి కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు అనుకుంటూ ఏం చేస్తున్నారట? చేయవలసిన దుష్కార్యములు, చెడు కార్యములు అన్నీ కూడా చేసేస్తూనే ఉన్నారట. ఎప్పుడో ఒకసారి కోపగింతాడు, అంతే కదా. ఎప్పుడో ఒకసారి కోపం చూపిస్తాడు, అంతే కదా. ఆయనేమో నిత్యం కోపిస్తాడా? ఆయనేమో నిత్యమో మన మీద కోపం చూపిస్తాడా అంటూ ఏం చేస్తున్నారట? జాగ్రత్తగా ఉండటానికి బదులు చెడు కార్యముల మీద చెడు కార్యం, పాపం మీద పాపం, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారట. వాక్యం అంటుంది, కీర్తనల గ్రంథం 2వ కీర్తన 12వ వచనం చెప్తుంది, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించిన నశించుదురు. పిల్లలు గమనించారా? ఆయన త్వరగా ఏం చేశాడు? త్వరగా కోపము చూపించును. అందుకే నువ్వేం చేయాలి? ఆయన నీ మీద కోపం చూపించక మునిపే దేవుని బిడ్డలు నువ్వు ఆయన దగ్గర బ్రతిమలాడడం మొదలు పెట్టాలి. ఆయన కనికరం కొరకే నువ్వు ప్రాధేయపడటం మొదలు పెట్టాలి. దేవుని కోపం నీ మీద రగులు కొనక మునిపే నిన్ను నీవు జాగ్రత్త చేసుకోవాలి. ఒక్కసారి నీ మీద దేవుని కోపం రగులుకుంటే నీ జీవితంలో దేవుని బిడ్డలారా చాలా నష్టమును చూడవలసి వస్తుంది. చాలా వాటిని నువ్వు పోగొట్టుకొనవలసి వస్తుంది. అందుకే పిల్లలారా, మనలో ఏ ఒక్కరం కూడా దేవుని కోపమునకు మనము గురి కాకూడదు. ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవుని ప్రేమకు మనం పొందుకోవాలి, దేవుని దయను పొందుకోవాలి, దేవుని జాలిని పొందుకోవాలి తప్ప దేవుని కోపమునకు మనము గురి కాకూడదు. ఇశ్రాయేలు ఎప్పుడైతే వారు తప్పు చేశారో అప్పుడు ఏమైందట? ఇశ్రాయేలు మీద
దేవుని కోపం రగులుకుందట. రెండవది, రండి న్యాయాధిపతుల గ్రంథం ఆ 8వ వచనంలో రాయబడిన రెండో మాట ఏమిటంటే, దేవుడట ఇశ్రాయేలీలను ఇంకొక రాజుకి అమ్మివేశాను అని రాయబడ్డది. ఏం చేశాడట? అరమ్మన హరాయిము రాజు యొక్క కోష నిషాతాయిము చేతికి దేవుడట ఇశ్రాయేళ్లను అమ్మేశాడట. ఎంతకాలం అమ్మేశాడు? 8 సంవత్సరాలు అమ్మేశాడటండి. అంతకాలం 8 సంవత్సరాలు అమ్మేశాడు. ఎందుకు అమ్మేశాడు? ఏమన్నా ఎందుకు అమ్మేశాడు? ఇశ్రాయేలీలు దోషులయ్యిరి. ఎందుకు అమ్మేశాడట? ఇశ్రాయేలు దోషం చేశారు. దోషం మీద దోషం, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు నిత్యం కోపించాడేటి, దేవుడు ఏదో అప్పుడప్పుడు కోపించాలే, మాత్రం ఎందుకు అంత మనం భయపడిపోవాలి, ఏదో ప్రాధేయపడితే క్షమించేస్తాలే అనుకుంటూ దేవుని భయము లేని వారే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారట? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ. అందుకే ఒకరోజున ప్రభు ఏం చేశారనంటే, ఇశ్రాయేలు అందరిని కట్టగట్టి అరమ్మన హరాయిము రాజు చేతికి అప్పగించేసాడట, అమ్మేశాడట. ఏం చేశాడు? మొత్తం టోటల్గా అమ్మేసాడట, ప్యాకేజీకి అమ్మేసాడట వాళ్ళని. వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, వాక్యం ఇలా సెలవిస్తుంది. చదవండి రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచు కొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేస్తాడు. ఎవరికి అప్పగించాడట? వారినట దేవుడు ఎవరికి అప్పగించాడు? అపవిత్రతకు, చెడుతనానికి అప్పగించాడట. ఎవరైతే దేవునికి లోబడలేదో, ఎవరైతే దేవునికి దూరస్తులయ్యారో, ఎవరైతే దేవుని మర్చిపోతున్నారో, ఎవరైతే దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే దేవుని మాటను పెడచెవును పెడుతున్నారో, ఎవరైతే దేవుని ఎలా యథార్థతను పోగొట్టుకుంటున్నారో, ఎవరైతే దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారో, అట్టి వారినట దేవుడు అపవిత్రతకు అమ్మేశాడట. అప్పుడు నీ జీవితంలో ఎవరు రాజ్యం వెళ్తారో? అపవిత్రత, అపవిత్రత రాజ్యం వెళ్తుంది, పాపం రాజ్యం వెళ్తుంది, పాపమే రాజ్యం వెళ్తుంది. ఇంకో మాట ఎలా చదువుతాం? ఇంకో మాట చదువు, 26వ వచనం చదవండి. 26వ వచనం, 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు, చాలు ఏం చేశాడట? తుచ్చమైన అభిలాషకు అంటే కోరికలకి, తుచ్చమైన కోరికలకు దేవుడు మనుషులను అమ్మేశాడు. ఎందుకో తెలుసా? మనుషులు దేవునికి లోబడే స్థితిలో లేరు. దేవునికి వ్యతిరేకమైన దిశలో మనుషులు జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, మనుషులనట తుచ్చమైన అభిలాషలకు, తుచ్చమైన కోరికలకు దేవుడు మనుషుల్ని అప్పగించేశాడట. అందుకే ఈ రోజునండి మనుషుల్లో పాపము పెరిగిపోతూ ఉంది, మనుషుల పాపం రాజ్యమేలుతూ ఉంది, భయంకరమైనటువంటి పాపం. ఒకప్పుడండి వివాహం కాకముందు అబ్బాయి అమ్మాయి ఏమండి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. వాళ్ళు మాట్లాడుకోవాలంటే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాతే. కానీ ఇప్పుడో ఏమండి, ఇప్పుడో ఉందా? మారిపోయింది. ఎంత మారిపోయింది, చాలా కదా. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు వివాహ వ్యవస్థలో పరిశుద్ధత ఈ రోజున వివాహాల్లో కనబడటం లేదు. ఈ రోజున చాలా భయంకర పరిస్థితులు. పెళ్ళికి ముందే సహజీవనం అంటున్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడడం, రూమ్ తీసుకోవడం, పెళ్లి చేసుకోరు కానీ భార్యాభర్తలో జీవిస్తారు. అలా కొన్ని సంవత్సరాలు. ఏంటి బ్రతుకు? దానికి మన చట్టాలు ఒకటి ఏమండి, సహజీవనం తప్పు కాదని కోర్టులే తీర్పులు ఇవ్వటం ఒకటి. అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడం, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవటం. అరే ఏంటి దౌర్భాగ్యం ఈరోజు సమాజంలో? ఏమండి దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యం అండి. చాలా భయంకరమైన పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మనుషులు ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యారో దేవుడు ఏం చేశాడో తెలుసా? మనుషుల్ని తుచ్చమైన, చెప్పండి, అభిలాషకు అప్పగించేసాడు. ఒరే మీకు నచ్చినట్టుగా బ్రతకండి రా అన్నాడంతే. ఇదిగో మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకండి అంటే మనుషులు వ్యభిచారం చేయడంలో పేట్రేకిపోతున్నారు, తప్పులు చేయడంలో. చాలా భయంకరం, చాలా భయంకరం. మొన్నటి దినాన్న 16 సంవత్సరాల అమ్మాయి ఏమంటే తన సొంత తల్లిని చంపించేసింది. ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయికి 18 సంవత్సరాలు. ఏమండి, ఆ అబ్బాయి తమ్ముడు, ఈ అమ్మాయి, ముగ్గురు కలిపి ఈ అమ్మాయి తల్లిని చంపేశారు. ఆ తర్వాత జరిగిన విచారణలో బయటపడ్డ విషయం ఏంటంటే ఆ తల్లిని చంపడం కోసమే ఈ అమ్మాయి అట ఆ అబ్బాయిని ప్రేమించిందట. వాడిని పెళ్లి చేసుకోవడం కోసం ప్రేమించలేదు, వాడితో కలిసి బ్రతకడం కోసం ప్రేమించలేదు. ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి తల్లి అంటే ద్వేషమాట. తల్లిని చంపడానికి తనకు ఒక్కదానికి ధైర్యం సరిపోలేదట. ఏం చేసింది? ఒక అబ్బాయిని లవ్ ట్రాప్లోకి లాగింది. వాడు సహాయం తీసుకుంది, వాడు తమ్ముడు సహాయం తీసుకుంది. ఈ అమ్మాయి స్వార్థం వలన 2 యవ్వన జీవితాలు నాశనమైపోయాయి. ఒక తల్లి జీవితం అర్ధాంతరంగా ఆ తనువు ముగిసిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిసివన్నీ. ఇదిగో వాక్యం చెప్తుంది. మనిషి ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యాడో, మనిషి ఎప్పుడైతే ఏమండి దేవుని మాటకు లోబడలేని పరిస్థితుల్లోనికి వచ్చేస్తాడో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనిషిని ఆ చెడుతనానికి అప్పగించేస్తాడు. అందుకే ఈ రోజున మనుషులో చెడుతనము చేయుట అదో పెద్ద హోదాలాగా, అదేదో పెద్ద ఏమండి దేవుని బిడ్డలారా, దాని గురించి సిగ్గుపడే పరిస్థితులు లేవు ఈ రోజున చాలామంది మనుషుల దగ్గర. తప్పు చేయడం అదే పెద్ద హోదా అనుకుంటున్నారు, పాపం చేయడం హోదా అనుకుంటున్నారు. పిల్లలారా, వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటనంటే, ఆనాడట దేవుడు ఇశ్రాయేలును అమ్మేశాడట. 8 సంవత్సరాలు ఇంకొక రాజు చేతికి వాడిని అమ్మేశాడట. ఎందుకు అమ్మేశాడు? వారు చేసిన పాపాన్ని బట్టే. ఈరోజున వాక్యం మీద చెప్తుంది, దేవుని బిడ్డలారా, దేవుని మాటకు నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం. నేడు నీవు నా మాట వినిన ఎడలా నీకు ఎంత మేలు అన్నాడు. దేవుని మాట వింటే నీకు ఎంతో మేలు. దేవుని మాట వినకపోతే నువ్వైనా నేనైనా లోకంలో ఎవ్వరమైనా సరే దేవుని మాట వినకపోయినా, దేవుని మాటకు లోబడకపోయినా, దేవుని చిత్తానికి లోబడకపోయినా మనమైన గొప్పవారమని అనుకోవద్దు. మనల్ని కూడా తీసుకెళ్ళి దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? పాపానికి అమ్మేస్తాడు. బతుకు నీకు నచ్చిన, నా మాట నీకు లెక్కలేదు కదా, నేనంటే నీకు భయం లేదు కదా, నేనంటే నీకు భక్తి లేదు కదా, నేనంటే నీకు గౌరవం లేదు కదా, సరే ఇదిగో నీకు నచ్చినట్టుగా బ్రతుకు అంటాడు దేవుడు. అప్పుడు మన బ్రతుకు ఏమండి దుర్భరంగా మారిపోతుంది. ఆనాడు ఇశ్రాయేలు బ్రతుకు అలాగే అయిపోయింది. 8 సంవత్సరాలు ఇశ్రాయేలీలు పక్క రాజుకి బానిసలైపోయారండి, దాసులైపోయారట. అంతకాలం 8 సంవత్సరాలు వారు దాసులైపోయారు. దాసుడి జీవితం చాలా భయంకరమైనది. దాసుడి జీవితానికి స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు. దాసుడి జీవితానికి ఏ విధమైన హక్కులు ఉండవు. దాసుడి జీవితం ఎంతసేపు కూడా అడుక్కోవటమే. అడుకో 10 రూపాయలు కావాలంటే యజమాని అడుక్కోవాలి, యజమానురాలను అడుక్కోవాలి. యజమాని ఏది పెడితే అది తినాలి. యజమాని ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి. వీడికి నచ్చినా తినాలి, నచ్చకపోయినా తినాలి. యజమాని ఏది పెడితే అదే తినాలి. నాకు నచ్చలేదండి అంటే కుదరదు. యజమాని కొడితే పడాలి, ఉమ్ము ఊస్తే ఊహించుకోవాలి, తిడితే పడాలి. యజమాని కాళ్ళ దగ్గర ఏమండి పడి ఉండాలి. దాసుని జీవితం అండి అది, దాసుని జీవితం. యజమాని చెప్పిన ప్రతి పని చేయవలసిందే, చెయ్యను అనటానికి హక్కు లేదు. ప్రభు చెప్తూ ఉన్నారు, చాలా క్లియర్గా ప్రభు చెప్తూ ఉన్నారు. చదవండి దేవుని వాక్యంలో రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. లోబడుటకు దేనికి మిమ్మును
మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు. అది చావు నిమిత్తముగా, పాపమునకే కానీ, నీతి నిమిత్తముగా, విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు. ఎంత క్లియర్గా ప్రభు చెప్పారండి. నిన్ను నీవు పాపానికి అప్పగించుకుంటే పాపానికి దాసుడవు. నిన్ను నీవు విధేయతకు అప్పగించుకుంటే విధేయతకు దాసుడవు. నీతికి దాసుడవు, యథార్థతకు దాసుడవు. ఈరోజున పిల్లలారా, మన ముందు 2 రకాల పరిస్థితులు ఉన్నాయి. ఒకటి నీతి, యథార్థత, దేవునికి లోబడుట అనేది ఒకటి. రెండవది పాపము, చెడుతనం, తుచ్చమైన అభిలాషలు, కోరికలు. ఈరోజున నిన్ను నీవు దేనికి అప్పగించుకుంటావో దానికి దాసుడవుగా, దాసురాలుగా బ్రతుకుతావు. నిన్ను నీవు నీతికి అప్పగించుకుంటే నువ్వు నీతిగా బ్రతుకుతావు, యథార్థంగా బ్రతుకుతావు. నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉంటుంది, నీ బ్రతుకు దేవునికి లోబడే విధంగా ఉంటుంది. అది నీకు ఆశీర్వాదం. అలా కాదు, నేను పాపానికి అప్పగించుకుంటా నా జీవితాన్ని అంటావా, నీ బ్రతుకంతా ఏమైపోతుంది? పాపమునకు దాసుడిగా, దాసురాలిగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చే జీతము నిత్య నరకము. ఏ మరణం అది? ఏ మరణం అది? నిత్య నరకం. అగ్ని ఆరదో, పురుగు చావదు, పురుగు చావదు. కానీ నీతి వలన కలిగే జీవం ఏంటో తెలుసా? మేలేంటో తెలుసా? అది నిత్య జీవము. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రోజున నీతికి మిమ్మల్ని దాసులుగా అప్పగించుకోమంటున్నాడు దేవుడు. మీ అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకోండి అంటున్నాడు దేవుడు. నీతికి దాసులుగా ఉండండి, విధేయతకు దాసులుగా ఉండండి, దేవుని మాట వినేవారుగా ఉండండి, నీతి, యథార్థత, పరిశుద్ధతను కలిగిన వారుగా ఉండండి. దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకో. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. అలా కాదండి, నాకు పాపమే బాగుంటుంది అనుకుంటావా? దేవుని బిడ్డలారా, అది నీ జీవితాన్ని చాలా భయంకరమైన రీతుల్లో నాశనము చేస్తుంది. ఆ రోజున ఇశ్రాయేలీయులట 8 సంవత్సరాలు ఏమంటే దాసులుగా ఉన్నారట. ఒక రాజు చేతులు ఏమైపోయారు? వాళ్ళు దాసులుగా ఉంటే ఈ 8 సంవత్సరాల దాసరికమును భరించలేక 9వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు మొరపెడుతున్నారో తెలుసా? దాసుల జీవితం నుంచి మొరపెడుతున్నారు. ఆ దాసులుగా భరించలేక, ఆ జీవితాన్ని భరించలేక, ఆ పరిస్థితులు భరించలేక, ఆ అవమానాలు భరించలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి మొర్రపెట్ట మొదలెట్టారు. అయ్యో దేవుడా, మమ్మల్ని కనికరించవా, ఈ దాసత్వం భరించలేకపోతున్నాం, ఈ బానిసత్వం భరించలేకపోతున్నాం, ఈ బ్రతుకు మాకు చాలా దుర్భరమైపోయింది ప్రభా, ఈ జీవితం నుంచి మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని విడిపించండి అని ఆనాడు ఇశ్రాయేలు ఏం చేశారు? దేవునికి మొర్ర పెట్టడం మొదలుపెట్టారు. నిజమే. ఈరోజు ప్రభు నేర్పించే సందేశం అదే. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మొర్ర పెట్టాలి, దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. నువ్వెంతగా మొరపెడతావో నీకు అంత ఆశీర్వాదం అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. 145వ కీర్తన, 145వ కీర్తన 18వ వచనం, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు దేవునికి మొరపెడితే దేవుడు ఎక్కడ ఉంటాడట? నీకు సమీపముగా ఉంటాడు. నువ్వు దేవునికి మొర్రపెట్టిన ప్రతిసారి దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం, మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్టు, మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీ దేవుడు ఎక్కడుంటాడట? నీకు సమీపముగా, నీ ప్రక్కనే ఉంటాడట.
పిల్లలారా, ఇలాంటి ఆధిక్యత ఈ ప్రపంచంలో ఇంక ఏ జనాంగానికి లేదు, ఏ మతానికి లేదు, ఇక ఏ ప్రజలకు లేదు ఇటువంటి ఆధిక్యత. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు నీకు ఇచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా కూడా దేవుడు ఎక్కడుంటాడట? మన పక్కనే ఉంటాడు. నేనున్నాను అని చెప్పగలిగిన, ఒక ధైర్యపరచగలిగిన శ్రేష్టమైన పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహించే స్థితిలో నువ్వు మొర్రపెట్టినప్పుడల్లా దేవుని ప్రక్కనే ఉంటాడు. లోకాసువార్త 18వ అధ్యాయం, లోకాసువార్త 18వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొంచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఎంత అద్భుతంగా చెప్పారండి ప్రభు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళమండి మనం అందరమని, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళం. ఆయన అన్నారు, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను అన్నాడు. మనం దేవుని చేత ఎన్నుకోబడిన వారం. దేవుని పిల్లలారా, వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఇది. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మనమట పగలనక రాత్రనక దేవునికి మొర్రపెట్టుట నేర్చుకోవాలి. నీకు తెలుసా, నీకు సంబంధించిన ప్రతి సమస్యకు పరిష్కారమో నీవు దేవునికి మొర్రపెట్టుటయ్యే. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు దేవునికి మొర్రపెట్టుటయ్యే నీ ప్రతి సమస్యకు పరిష్కారం. దివారాత్రులు దేవునికి నువ్వు మొర్రపెడితే దేవుడట త్వరగా న్యాయము తీరుస్తాడు. ఏం చేస్తాడట? త్వరగా న్యాయం తీరుస్తాడు. రెండవది త్వరగా తీరుస్తాడు. ఆలస్యం చేయడు, చూద్దాంలే అండు, వాయిదాలు వేయడు దేవుడు. ఆయన న్యాయము తీరుస్తాడు, ప్లస్ ఏం చేస్తాడట? త్వరగా న్యాయం తీరుస్తాడు. ఇంకో మాట చెప్పాడు అక్కడ, నీకోసమే కదా దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఓపికతో కనిపెట్టుకుని ఉన్నాడట దేవుడు. ఓపికతో కనిపెట్టుకుని ఉన్నాడట. ఎవరి కొరకు? నీ కొరకే. నువ్వు మొరపెడితే నీకు న్యాయం తీర్చాలని, నీకు సహాయం చేయాలని, నీ కన్నీటిని తొడవాలని, నీ సమస్యని విడిపించాలని, నేను బలపరచాలని, నేను నడిపించాలని, నేను ధైర్యపరచాలని, నీ ప్రతి అవసరత తీర్చాలని, నీ ప్రక్కన నీకు అండగా నిలబడాలని, నీ కుటుంబం యొక్క ప్రతి పరిస్థితిని నీకు అనుకూలముగా మలచాలని అనుక్షణం దేవుడట నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏమండి, 3 పూట్ల పీకల దాకా తినేసి మంచానికి అడ్డంగా పడుకొని, ప్రభా ఈరోజు బాగా టైడ్ అయిపోయాను ప్రభా, నా గురించి నీకు తెలుసు కదా ప్రభా, ఈరోజు రేపు కలిపి రేపు చేసేస్తాను ప్రభా, ఇంతే సంగతులు చిత్తగించవాలని ఆమెను ప్రభా. అయిపోయింది మన ప్రార్థన. ఏమండి, అయిపోయింది మన ప్రార్థన. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మనం ప్రార్థన చేయకపోయినా సరే ఆయన మనకు కనికరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే ఆయన కృపలో కొట్టుకుపోతున్నాం మనం. ఏమండి, నువ్వు ప్రార్థన చేయని ప్రతిసారి ఒక మొట్టికే దేవుడు వేసుంటే, అమ్మ ఎంత బాగుండునో. అప్పుడు ఏం చేద్దాం మనం? ఆ మొట్టికే తినకుండా ఉండడం కోసమైనా సరే ఏం చేస్తాం? ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మొట్టికే వేయడం లేదేమో, మనకి ఇంకా సుఖం పెరిగిపోయింది. ఏమండి, సుఖం పెరిగిపోయింది. ఈరోజున ఎన్ని సౌఖ్యాలు పెరిగిపోతున్నాయో, ఎన్ని అనుకూలతలు వచ్చేస్తున్నాయి, అంతగా మనిషి సుఖం పెరిగిపోతూ ఉన్నాడు. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజున నీ సుఖాన్ని పక్కన పెట్టి ప్రభు దగ్గర మోకరించడం నేర్చుకోవాలి. ప్రభు దగ్గర మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. ఏడవడం నేర్చుకోవాలి. కన్నీరు కాచడం నేర్చుకోవాలి. సమస్య ఉందని కృంగిపోతే ఉపయోగం ఉండదు. సమస్య ఉందని మూల కూర్చొని ఏడిస్తే ఉపయోగం ఉండదు. సమస్య ఉందని తిండి తిప్పడం మానేస్తే ఉపయోగం ఉండదు. సమస్య ఉందని చెప్పని దేవుని బిడ్డలారా విచారంగా ఉంటే ఉపయోగం ఉండదు. సమస్య ఉందని ప్రార్థించడం మానేస్తే ఉపయోగం ఉండదు. సమస్య ఉందని దేవునికి దూరంగా నువ్వు ఉంటాను అనుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు.
ఏం చేయాలి? సమస్య ఉందా? దేవుని దగ్గర మోకరించు. సమస్య ఉందా? దేవుని దగ్గర మొరపెట్టు. సమస్య ఉందా? దేవుని పాదాలు పట్టుకో. సమస్య ఉందా? దేవుని దగ్గర కన్నీరు కాచో. దేవుడు ఒక్కడే నీ కన్నీటిని తుడిచేవాడు. దేవుడు ఒక్కడే నీ కన్నీటిని తుడిచేవాడు. ఈ లోకంలో ఎవ్వరు తొలలేరండి, ఎవ్వరు తొలలేరు. దేవుడు ఒక్కడే మన కన్నీటిని తుడిచేవాడు. ఆ రోజున ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టారు. ఆ బానిస బ్రతుకులో, ఆ దాసత్వంలో వారు దేవుని దగ్గర ఏం చేశారు? దేవుని మొరపెట్టడం మొదలెట్టారట. ఏం చేశాడు దేవుడు? రండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఒత్తిడి అయిన ఒక వ్యక్తిని లేపి, అక్కడ రాయబడిన చివరి మాట ఏంటంటే, దేవుడు వారిని రక్షించెను. ఆమె చెప్పండి గట్టిగా. ఎంత అద్భుతం అండి! ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టారో అప్పుడు దేవుడు ఏం చేశాడటండి? ఇశ్రాయేలీలను రక్షించాడు. ఇశ్రాయేలును రక్షించాడు దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? చదవండి దేవుని వాక్యంలో. దానియేలు 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 27వ వచనం. ఆయన విడిపించువాడు, రక్షించువాడు, ఇంకా పరమందు భూమి మీద సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటు నుండి ఈ దానియేలును రక్షించెను. 2 చేతుల పైకి చెప్దామా? మన దేవుడు ఎవరనంటే, మన దేవుడు విడిపించువాడు, మన దేవుడు రక్షించువాడు, మన దేవుడు సూచక క్రియలు చేసేవాడు, మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు, మన దేవుడు సింహముల నోట నుండి తప్పించువాడు. అర్థమవుతుందా? ఉగ్రత నుండి, భయంకర పరిస్థితుల నుంచి, శోధన నుంచి, శ్రమల నుంచి, ప్రమాదాల నుంచి, కష్టము నుంచి, నష్టము నుంచి, వ్యాధుల నుంచి నిన్ను తప్పించగలిగేది ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేశారట. సింహాల గుహలో పడేస్తే దానియేలు 2 చేతులు దగ్గరికి ముడిచిపెట్టుకొని, అయ్యో సింహాలారా నన్ను ఏం చేయకండి అని సింహాలు బ్రతిమలాలు లేదు. ఏం చేశాడో తెలుసా? ఆ సింహాల గుహలో సింహములకు ఎదురుగా మోకరించి మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. తన దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడు? ఆకాశము నుంచి తన దూతను సింహముల గుహలోనికి పంపించాడు. సింహములు దానియేలుకి ఏ హాని చేయకుండా దేవుడు కాపాడాడు, దేవుడు రక్షించాడు. ఈరోజు వాక్యం అయితే చెప్తుంది. ఆనాడు ఇశ్రాయేలు అట దేవునికి మొరపెట్టారట. దేవుడు ఏం చేశాడు? వారిని రక్షించాడు. ఆయన అన్నాడు, నేనే మిమ్మల్ని రక్షించువాడను, విడిపించువాడను, రక్షించువాడు, నేను తప్ప ఇంకొక రక్షకుడు మీకు లేడు అని చెప్పాడు. అదేంటో కానీ కొంతమంది యోనాలాగా ఉంటారు. ఎవరిలాగా? యోనాలాగా ఉంటారు. యోనా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మొరపెట్టలేదు. యోనా ఓడలో ఉన్నప్పుడు మొరపెట్టలేదు. ఓడలో నుంచి ఎత్తి సముద్రంలో పడేసాక ఒక పెద్ద చేప వచ్చి యోనాని మింగేసింది. అప్పుడు యోనా ఎక్కడికి వెళ్ళాడు? చేప కడుపులో. అక్కడ రాయబడిన మాట 2వ అధ్యాయం 1వ వచనంలో, యోనా చేప కడుపులో ఉండి దేవుని ప్రార్థన చేశాడట. మనోడికి ఎప్పుడు బుద్ధి వచ్చింది? చేప కడుపులోకి వెళ్తేనే కానీ దేవునికి ప్రార్థన చెయ్యాలన్న ఆలోచన రాలే. అదే ఓడలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే, అదే చర్చిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే, భూమి మీద ఉండగా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ చేప కడుపులోకి వెళ్ళే పరిస్థితి రాకపోవును కదా. ప్రభు అదే చెప్పారు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థించు. శోధనలో నువ్వు ప్రవేశించు, నువ్వు ప్రార్థన చేస్తే. ప్రార్థన చేయకపోతే ఏమవుతాయి? శోధనలన్నీ కూడా ఒకేసారి నిన్ను చుట్టుముట్టేస్తాయి. అందుకే వాక్యం చెప్తుంది, ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. ప్రార్థన నీ ప్రతి పరిస్థితిని మారుస్తుంది, ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా మారుస్తుంది. ప్రార్థన నీ ప్రతి సమస్యలో నీకు దేవుని సహాయమును అనుగ్రహిస్తుంది. రెండో విషయం, రండి,
న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 3:10. అతని మీదకు వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి, యుద్ధమునకు బయలుదేరి యెహోవా అరమన హరాయిము రాజన కూషనిషాతాయమును అతని చేతికి అప్పగించెను. రెండవ మాట దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ప్రార్థించడం మొదలెట్టారో, ఒకటి, దేవుడు రక్షించడం మొదలెట్టాడు. 2, దేవుడు వారి చేతికి అప్పగించాడు. ఏం అప్పగించాడు? 8 సంవత్సరాలు ఎవరైతే ఇశ్రాయేలును బాధ పెట్టారో ఆ బాధ పెట్టిన వ్యక్తులను దేవుడు ఏం చేశాడట? ఇశ్రాయేలు చేతులకు అప్పగించాడు. పిల్లలారా, నీ శత్రువునికి అప్పగించేవాడు, నేను బాధ పెట్టిన వాడికి అప్పగించేవాడు, నీ శత్రువుని నీకు మిత్రులుగా మార్చగలిగిన వాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నీ శత్రువుని నీకు మిత్రులుగా మార్చగలిగినవాడు. రెండవది, నీ శత్రువుల ఎదుట నీకు భోజనమును సిద్ధపరచగలిగినవాడు, నిన్ను హెచ్చించగలిగినవాడు. మూడవది, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండా నిర్వీర్యమును చేయగలిగినవాడు. గట్టిగా దేవునికి ఆమేన్ చెప్పండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఏదైనా సరే దేవుడే మన చేతులకు అప్పగించేవాడు. చివరిగా ఫైనల్గా మూడవది 11వ వచనంలో రాయబడ్డది, న్యాయాధిపతుల గ్రంథం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మదిగా ఉండెను. 40 సంవత్సరాలు చెప్పండి, దేశం ఎలా ఉందట? నెమ్మదిగా ఉండెను. 8 సంవత్సరాలు వారు బాధ అనుభవించారు. దేవునికి దూరమైనప్పుడు వారికి కలిగిన బాధ 8 సంవత్సరాలే. కానీ వారు మొరపెట్టినప్పుడు పిల్లలారా, వారికి కలిగిన మేలు 40 సంవత్సరాలు. చూసారు ఎంత అద్భుతమో? దేవునికి దూరమైనప్పుడు వారికి కలిగిన బాధ 8 సంవత్సరాలే. కానీ దేవునికి దగ్గరైనప్పుడు వారు పొందుకున్న నెమ్మది 40 సంవత్సరాలు. దేవుడు వారికి నెమ్మదినిచ్చాడు. దేవుని వాక్యం అంటుంది, దేవుడు సమాధానమునకు అధిపతి అయి ఉన్నాడు, దేవుడి నెమ్మదినిచ్చేవాడై ఉన్నాడు. ఏమండి ప్రభు అంటున్నారు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమట మన తలంపులకును మన ఆత్మకును కావలిగా ఉండును అంటాడు. దేవుని సమాధానము నీకు కావలిగా ఉంటుంది, నీకు కాపుదలగా ఉంటుంది. ఏమండి, ఇంటి దగ్గర ఒక వ్యక్తిని కాపలా పెట్టాం అనుకోండి, ఆ వ్యక్తిని దాటుకుని లోపలికి ఇంకెవ్వరు కూడా రావటానికి సరిపోరు. సమాధానము నీ జీవితానికి కాపలాగా ఉంటే, సమాధానం నీ ఇంటికి కాపలాగా ఉంటే, ఏ విధమైన గలిబిలి, ఏ విధమైన ఆందోళన, ఏ విధమైనటువంటి నిన్ను బలహీనపరిచే ఏ పరిస్థితులు కూడా సమాధానమైన కావలిని దాటుకొని నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి చెప్పండి ప్రవేశించలేవు. గట్టిగా దేవుని మేము చెప్తామా? దేవుడే మనకు నెమ్మదినిచ్చేవాడు. అలా చెప్తున్నాను, దేవుడే రక్షించేవాడు, దేవుడే సమస్తమును మనకు అనుకూలంగా మార్చువాడు, దేవుడే మనకు సమాధానమును అనుగ్రహించేవాడు. లేచి నిలబడదాం, అందరం కూడా లేచి నిలబడదాం. దేవుని సన్నిధానంలో 1 నిమిషం ప్రార్థించేద్దాం. దేవా మీకు వందనాలు, స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. దేవా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. గ్లోరీ, హల్లెలూయా. ప్రార్థించేద్దాం. ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, దేవుడు వారి ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, దేవుడు వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించాడు, దేవుడు వారి జీవితంలో నెమ్మదిని అనుగ్రహించాడు. పిల్లలారా, దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం ప్రతి ఒక్కరం కూడా. గ్లోరీ, హల్లెలూయా. దేవా నాకు నెమ్మది కావాలి, దేవా నాకు మనశ్శాంతి కావాలి, ప్రభా నాకు మీ సహాయము కావాలి, నా ప్రతి పరిస్థితిలో నన్ను మీరు బలపరచండి ప్రభా. ప్రభా మీ సమాధానం కావాలి. అడుగుదాం దేవుణ్ణి, నా కన్నీటిని తొడవండి ప్రభా.
ప్రతి పరిస్థితి నాకు అనుకూలంగా మార్చు ప్రభా. నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి నాకు అనుకూలంగా మార్చు ప్రభా. అడుగుదాం దేవుని సన్నిధిలో. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీరిచ్చిన సందేశమును బట్టి మిమ్మల్ని స్తుతించిన. ఎవరైతే మీకు మొర్ర పెడతారో, ఎవరైతే మీ పాదముల దగ్గర ప్రార్థిస్తారో, వారి జీవితంలో మీరు అద్భుతాలు చేసే దేవుడవు, మేలులు చేసే దేవుడవు, విడిపించువాడవు, రక్షించువాడవు, తప్పించువాడవని ప్రభా మీరు మాకు నేర్పించారు. యేసయ్యా, మిమ్మల్ని స్తుతించిన. నిత్యము మీకు మొర్రపెట్టడం మాకు నేర్పించాను, ప్రార్థించడం మాకు నేర్పించాను. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి, బలపరచండి. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డ వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసు నామమున ప్రతి పరిస్థితి పిల్లలకు అనుకూలంగా మార్చబడునుగాక. మీ సహాయం పిల్లలకు అనుగ్రహించండి, దీవించండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది దేవుని పిల్లలారా, ఈ సమయంలో అలా నిలబడి ఉండగా